జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నానా ఈమె మామరాలు పక్క జరుపుతాత మేము మామరాలు పక్క పెడుతుంది మామరాలు కాళ్ళు వచ్చి తాత తాత అంటే ఏం నమ్మాలి. విజయారెడ్డి మామగారు భగవంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అంటే సురేందర్ రెడ్డి గారి నాన్నగారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి. భగవంత్ రెడ్డి గారు, మరి మీ అబ్బాయి బాధ అది ఎవరు తీర్చలేనిది. ఆల్రెడీ మీరు కూడా వినే ఉన్నారు, చూస్తున్నారు కదా. అంటే మీ కోడలు, మీ మనవరు, మనవరాలు మీతో ఎలా ఉండేవాళ్ళు, మరి ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు? మా మనవడు చాలా మంచిగా ఉంటుంది అమ్మ. మేము ఎప్పుడైనా ఒకసారి 6 నెలలకు సంవత్సరం వస్తే మా మనవడు పక్కన కూర్చొని తాత ఏం టెన్షన్ పడకు, 2 సంవత్సరాలు అయితే నేను కారు నేర్చుకుంటా, 18 ఏళ్ళకి లైసెన్స్ వస్తుంది, కారు తీసుకుపోయి అంత ఎక్కువ తాత ఉంటాను బిడ్డ, అప్పటిదాకా ఉంటుంది తర్వాత ఎక్కడ పోవు, నేను అంత తీసుకో ఎంజాయ్ చేపిస్తా, అంత మంచిగా చూస్తా అనేది. అమ్మాయి తాత నేను తీసుకుపోయి నా భర్త ఇంటికి ఉంచుకొని నేను జాతా తాత, నేను నీకు బిడ్డలు లేరు కదా, మిమ్మల్ని చూసుకుంటానని, నేను బిడ్డలు లేరు కదా, నాని నేను తీసుకుపోయి నేను ఉంచుకుంటా తాత, మంచిగా నువ్వేం బాధపడే తాత, ఇది కష్టపడేవా తాత అనేది. అట్లా బాగుండేదమ్మా. మళ్ళీ కూడా ఇప్పుడు మా కోడలు, మా మామరాడు, మనవాడు చనిపోయినంటే మా కొడుకు చాలా బాధపడుతుండు. తేదాకా లేచి వచ్చి మేము అనుకుంటున్నాం ఒక దగ్గర, కొడుకు దగ్గర మేము భీమాలు ఉంటాము, అరే అబ్బాయి ఒకడు అని చెప్పి టెన్షన్లో బాగుండదు అని చెప్పి వచ్చినాం. తెలంగాణ లేచి చూసే వరకు అబ్బాయి ఉంటాడు పక్క మీద. అరే ఏమిటి చూసాక ఈ కుర్చీ మీద ఆ కుర్చీ మీద కూర్చుని ఏడ్చుకొని కూర్చుంటాడు. అరే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాడ పెడుతున్నాడు. ఒక పాపకు బొమ్మ గురించిండట, ఆ బొమ్మని పక్క పని పెట్టుకొని నానా ఇది మేము మామరాలు పక్క జరుపుతాత, మేము మామరాలు పక్క పెడుతుంది మామరాలు కాళ్ళు వచ్చి తాత తాత అంటే ఏం నమ్మాలి. మళ్ళీ వాళ్ళు అసలు ఏం నవ్వుతున్నాడు, తాత నేనే పోతున్నాడు, మా డాడీ ఒళ్ళు తాత, మా డాడీని కాపాడు, మా డాడీ అందరూ వేరే సపోర్ట్ తాత, మా డాడీ వదిలిపెట్టే తాత అని చెప్తాలి. నా జీవితంతో వరకు మీ డాడీని వదిలిపెడతాలి, మీ డాడీకి ఉంటా. మీకు న్యాయం సరిగా మీకు ఎట్లా చచ్చిపోయిండ్రు, మా కోడలు మా మనవడ మామరాలు ఎట్లా చచ్చిపోయే వాళ్ళు న్యాయం జరిగే వరకు మా జీవనంత వరకు కొట్లాడు తల్లి. మా జీవనంత వరకు మీ డాడీకి ఏలాంటి ప్రాబ్లం రానియా, మీ డాడీకి ముందు నేనే పోతా, నేను చచ్చిపోయినాకనే తర్వాత మీ డాడీకి రాణిస్తా, అప్పటికి రాని తల్లి. నువ్వు ఏం బాధపడకు, నీ జీవి ఎక్కడ ఉందో నేను చచ్చిపోతా అనుకుంటలేదు, నిజంగా చెప్పుకోరా. వాళ్ళ చూసే వరకు పక్కడి అరే ఎప్పుడు వచ్చింది మామరాలు చూస్తే మామరాలు లేదు. అప్పుడు కొడుకు లేచి ఇక్కడ ఉన్నాడు, అది కూడా పెట్టిన ఆయన ఏం టెన్షన్ పడకు, ఏం బాధపడకు, నీ మామరాలు నీ బిడ్డ నీ ఏమిడే ఉంది, నువ్వు ఏం టెన్షన్ పడకు, నీ కొడుకు నీ ఏమిడే ఉండు, తమ్ముడు తల్లి అంటే ఆడుకుంటాను పోయిన తాత అని అంటే మనకి చచ్చిపోయిన తెలియదు. అప్పుడు ఇదేమో అనుకున్నా, అదే అయితే తన తండ్రి ఏమిటి బిడ్డ తిరుగుతుంది అని అనుకున్నా. ఇప్పుడు ఏందమ్మా కావాల్సింది ఇవన్నీ కాదు, మా కొడుకు న్యాయం కొరకు పోరాడుతుంది. ఈ పోరాటంలో మీరు మీడియా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, మన తెలంగాణ అక్క జిల్లాలు అన్నదమ్ములు, మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ నా కొడుకు సహాయం చేసి న్యాయం గెలిపించి ఈయన ప్రాణాన్ని రక్షించాలి, న్యాయం బయట తీసుకురావాలి. అది తీసుకొస్తేనే మా జీవితంలో కొంచెం ఆత్మశాంతి ఉంటుంది. అరే ఇట్లా చచ్చిపోయిగా మామూలు అనుకుంటాం. ఇది లేకపోతే ఇది ఒక మిస్టరీ మిగిలిపోతుందిగా మాకు తల్లి. అందుకే మీ అందరూ సహకరించి ఆ కొడుకు న్యాయం చేసి ఈయన చేస్తున్న న్యాయ పోరాటానికి మీ అందరు సహకరించి ఈయనకు అండగా ఉంటారని మీ అందరి మీడియా మిత్రుల్ని, పోలీస్ శాఖ వారిని, ప్రభుత్వాన్ని కోరుతున్నాను తల్లి. భగవంత్ రెడ్డి గారు, ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే మీ కోడలు మీతో ఎప్పుడైనా ఏమన్నా షేర్ చేసుకోవడం, ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి చెప్పడం ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడన్నా సందర్భం వస్తే మేము వచ్చేది. ఒక నెల ముందు ఒక ఫంక్షన్ అయింది, ఇది మా రిలేషన్ దాంట్లో, మాకు ఫోన్ చేసింది. మా అమ్మాయి అక్కలు చెప్పారు మీకు ఫంక్షన్ అంటే, చెప్పి తల్లి కానీ మేము మా కారు బండి ఏం లేక మేము పోలేని పరిస్థితిలో అని చెప్పినాం. లేదు మా అమ్మాయి వీడికి రాండి, ఉప్పలకు రాండి, నేను తీసుకుపోతా కారు. ఇద్దరం ఉప్పలకు వచ్చినాం, కార్లు ఎక్కించుకుంది, తీసుకొని పోయింది ఆ ఫంక్షన్. అప్పుడే ఏ విషయం చెప్పునేమో, ఎప్పుడు ఇలా అమ్మే ఉంటుంది ఎంబడి, పెళ్ళి నుంచి విద్య మీద ఉంటుంది. మా ఫంక్షన్ వాళ్ళ ఫంక్షన్ ఎప్పుడు ఆమె ఉంటుంది. మాకేం చెప్పలేకపోయింది అది, ఏం చెప్పినాము మేము, మాకు డౌట్ లేదు కదా. మేము పోయినాం, ఫంక్షన్కి పోయినాం, ఫంక్షన్ చేయించింది, మళ్ళీ తీసుకొచ్చింది, ఇక్కడ వండ పెట్టింది, తెల్లారు లేచినాక చాయ్ టిఫిన్ పెట్టి మమ్మల్ని కార్లు ఎక్కించుకుంది, ఇక్కడ వ్యవస్థ కాడ దించింది. మా అమ్మాయి ఇంటి దాకా వస్తారు, వస్తాలి నువ్వు డ్యూటీ చేసుకుంటావు, ఇంటి దాకా ఏముంది
ఆ బస్ ఎక్కి మేము పోతాం కదా అని మేము వెళ్ళిపోయినాం. అంతవరకు అప్పుడే సంక్రాంతి ఒకసారి ఈమె జ్వరం మా ఆమెకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే కాలేజీకి వచ్చింది. వచ్చి ఆ చేసిన ఏమైనా ఉంటే తీసుకొచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. అంతేకాని మేము ఊగా రాము. ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే అనుకోడు కదా తల్లి. అవును. వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసింది. అన్నయ్య ఏం చేస్తుంటే ఇది చేస్తున్నాం. మా కోళ్ళకి ఏమని మా కోళ్ళు వండుకుంది, ఈ కోళ్ళు వండుకుంది. ఇప్పుడు మాట్లాడదు. ఏది మాట్లాడినా నువ్వు నా దగ్గర మాట్లాడాలి. నేను ఉన్నంత రోజులు నిన్న రోజులు ఆమె డిస్టర్బ్ చేయొద్దు, ఆమె వండుకున్నది. మనకెందుకు ఏ బాధ, ఊగా చేసి ఆమె మా కోడలు లేవట్లేదు, మాట్లాడలేదు అని మేము సబ్కాడు తల్లి. వాళ్ళు చేస్తేనే ఎప్పుడన్నా మాట్లాడదు కానీ మేము ఏం చేయకపోయి మాట్లాడకపోయి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ అమ్మాయి మేము చేయకపోయేది, ఆమె చేస్తే మాట్లాడేది. ఎందుకంటే మా కోడలు అనుకోడు కదా తల్లి. ఆమె చేయండి, మా కోడలు ఎప్పుడన్నా చేస్తే మాట్లాడేది అంతవరకు. అంటే మీకు ఎవరిపైన అనుమానం ఉందండి? ఇప్పుడు అనుమానం అంటే అమ్మాయి అన్ని చూస్తుంటే, పరిస్థితులు బయట చూస్తుంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, వాళ్ళకి కావచ్చు అనుకుంటున్నాము, తెలిసే ఉంటుంది. ఇది మేము చెప్తే కాక తల్లి, అంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టి జరిగి ఉంటుంది అనుకుంటున్నాము. అది వాళ్ళు చేసిరా, పక్క వాళ్ళు చేసిరా, ఇబ్బంది చేసిరా, అది వాళ్ళు విచారిస్తే, వీళ్ళు ముగ్గురు విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. దాని కొరకే మీరు అందరూ సహకరించాలని చెప్తున్నాము. ఎందుకంటే అబ్బాయి ఒంటరి వాడు, ఏం లేకుండా అయిపోయింది, ₹1 కావాలి లేకుండా అయిపోయింది, అన్నీ మొత్తం తీసుకుపోయారు. కాలు ఈ గోడలు ఈ జీవే ఉంది. జీవి ఎప్పుడు పొద్దో ఎప్పుడు తీస్తారో చెప్పలేని పరిస్థితి. అందుగురించి అన్ని రక్షణ మీరే కల్పించాలి. నమస్తే అండి.